పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఆక్వా ఉత్పత్తుల రవాణాకు వీలుగా కిసాన్ రైలు ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి మండలం వాండ్రంలో 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఫిష్ ట్రేడర్స్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉండి, ఉంగటూరు, కైకలూరు ఎమ్మెల్యేలు కనుమూరి రఘురామకృష్ణరాజు, ధర్మరాజు, కామినేని శ్రీనివాస్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఏదైతే వందే భారత్ ట్రైన్స్ విషయంలో ఫిజికల్ గా మీరు వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి అని రైల్వే సహాయ మంత్రిగా ఉన్నటువంటి సోమన్న అనేటువంటి ఆయన కోరినప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయ్యాక నేను డేట్స్ ఫిక్స్ చేస్తాననేటువంటి విషయం చెప్పడం జరిగింది. రైల్వే కేబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడతాను. దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒక ట్రైన్ కనుక మనకి వేయగలిగితే ఎంత మెటీరియల్ ఇక్కడి నుంచి పంపగలుగుతాం, రైల్వేకి ఏ రకంగా క్రెడిబిలిటీ ఉంటుంది, ఎంతవరకు దాని తాలూకా బ్రేక్ ఈవెన్ అవుతుందనేటువంటి విషయాలను కూడా లెక్కల్లోకి తీసుకుని తప్పనిసరిగా నా ఈ హయాంలో ఈ ప్రాంతం నుంచి ఒక ట్రైన్ ను ఏర్పాటు చేస్తాననేటువంటి హామీ పూర్తి సందర్భంలో